అందరికీ ఈరోజు ఫస్ట్ తొలి శుక్రవారం కదా. మా అదృష్టం ఏంటంటే ఈరోజు మా చెట్లో బ్రహ్మకమలాలు మళ్ళీ పూయడానికి రెడీగా ఉన్నాయి. మోస్ట్లీ ఈరోజు నైట్ వరకే అయితే విచ్చుకుంటాయి. వెయిట్ చేస్తున్నాము. మొన్న లాస్ట్ వీకే 4 అయ్యాయి కదా, మీకు లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. అవి అయితే దేవుడి దగ్గర పెట్టాము. బట్ అనుకున్నాము ఫ్రైడే లోపు అయితే బాగుండు అని చెప్పి, ఫ్రైడే రోజు అయితే, బట్ ఎగ్జాక్ట్గా ఫ్రైడే రోజే అవుతున్నాయి. వెరీ హ్యాపీ. ఇంకా నైట్ వరకు కాకుండా ఇక్కడ ఇంకా చిన్న మొగ్గలు ఉన్నాయి, అవి ఇంకా కొంచెం టైం పడుతుంది. బట్ ఇదైతే ఈరోజు వస్తాయి. హలో అందరికీ. ఇప్పుడు ఫుల్గా వర్షం పడుతుంది. టైం 10:30 అయింది. బ్రహ్మకమలాలు ఫుల్గా విచ్చుకున్నాయి చూడండి. నేను లాస్ట్ వీడియోలో సగం అంటే మార్నింగ్ వీడియో తీయడం వల్ల క్లియర్గా లేదు. ఇప్పుడు చూడండి ఫుల్గా విచ్చుకున్న వీడియో. యాజ్ యూజువల్గా ఫస్ట్ మనం తీసే ముందు పూజ చేయాలి కదా చెట్టుకి. పూజ చేసిన తర్వాత అప్పుడు పువ్వులు మనం కోసుకోవాలి. ఫస్ట్ మా అత్తయ్య అయితే పూజ చేస్తున్నారు. ఫుల్ వర్షం పడుతూనే ఉంది. యాక్చువల్గా మేము విచ్చుకునేసరికి 12 అట్లా అవుతుంది అనుకొని చెప్పి వెయిట్ చేశాను నేను. బట్ 10:30 ఆ టైంకి విచ్చుకుంది. మేబీ వర్షం వల్ల ఏం తెలియదు. నేను వీడియో తీస్తున్నా అని చెప్పి మా అత్తయ్య నవ్వుతున్నారు. మన చెట్లో ఇలా ఏమన్నా పువ్వులు కానీ పళ్ళు కానీ వచ్చినప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. ఎస్పెషల్లీ బ్రహ్మకమలాలు అంటే చాలా వెయిట్ చేస్తాం అసలు మేము. శ్రావణ మాసంలో మంచిగా రావాలి అని చెప్పి. చలికి వణుకుతుంది మా అత్తమ్మ. ఇంకొకటి ఏంటంటే మన ఇంట్లో బ్రహ్మకమలాలు అంటే బ్రహ్మకమలం చెట్టు అండ్ తమలపాకుల చెట్టు ఇలాంటివన్నీ ఉంటే మన ఇంట్లో మంచిగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అని అంటారు కదా. మేబీ ఆ పాజిటివ్ ఎనర్జీ ఇదేనేమో. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఆ హ్యాపీనెస్ నాకు తెలిసి పాజిటివ్ ఎనర్జీ ఏమో అనుకుంటున్నాను నేను. నేనైతే చాలా బలంగా కోరుకున్న శ్రావణ మాసం శుక్రవారం, ఫస్ట్ శుక్రవారం రోజు రావాలి అమ్మవారికి పువ్వులు పెట్టాలని చెప్పి. అమ్మవారు కరుణించింది. ఫైనల్గా మా పూజ కంప్లీట్ అయిపోయింది. ఈవినింగే చేసుకున్నాం కదా. నైట్ తీసిన వెంటనే అక్కడ పెట్టి పూజ చేసుకున్నాం అనమాట. ఇలా మా తొలి శ్రావణ శుక్రవారం బ్రహ్మకమలాలతో అమ్మవారికి పూజించుకున్నాము.